మనమే అనుకుంటే మనకంటే దారుణంగా మారిపోయింది తమిళ ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు. కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా పన్నీరు గుద్ది అంటారు కదా. కోలీవుడ్కు అచ్చుగుద్దినట్టు సెట్ అవుతుంది ఈ సామెత. కొత్త సినిమాలు లేక, వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక థియేటర్లు మూసేస్తున్నారు ఎగ్జిబిటర్లు. అసలు ఉన్నట్లుండి కోలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత రెండేళ్లుగా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, జైలర్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కోలీవుడ్కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. జైలర్, లియోలతో థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్కు లేదు. సంక్రాంతికి ధనుష్, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, ఐలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయే తప్ప బ్లాక్ బస్టర్స్ అయితే కాదు. సమ్మర్కొస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. భారీ సినిమాలొస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావుకబురు చల్లగా చెప్పారు నిర్మాతలు. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం జూలై 12న విడుదల కానుంది. అజిత్, విజయ్, రజనీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ టైంలో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. తమిళంతో పోలిస్తే టాలీవుడ్ కాస్త బెటర్. మన దగ్గర కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ చేంజర్, ఓజీ అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ అక్కడ ఇండియన్ 2 తప్పిస్తే ఏ సినిమా కనిపించట్లేదు. కంగువ, తంగలాన్ ఇంకా డేట్ చెప్పలేదు. విజయ్ గోట్ మాత్రమే ఈ ఏడాది రానుంది. మొత్తానికి స్టార్స్ వచ్చే వరకు థియేటర్స్లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు.